కరీంనగర్ లో కశ్మీర్ గడ్డ రైతు బజార్ ఫేమస్. కూరగాయల కొనుగోళ్లు అమ్మకాలతో రద్దీగా ఉంటుంది. ఈ రైతు బజార్లో సోమవారం అరుదైన సన్నివేశం ఆవిష్కరించబడింది. మార్కెట్ లో విద్యార్థులే అమ్మకాలు జరిపారు. జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి కూరగాయలు కొనుగోలు చేసి విద్యార్థులను ప్రోత్సహించారు. జిల్లాలోని 12 ప్రభుత్వ పాఠశాలలోని 60 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఆర్గానిక్ కూరగాయల విక్రయాలు జరిపేలా ప్రోత్సాహించారు కలెక్టర్. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి కొత్త కాన్సెప్ట్ తో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఎంపిక చేసిన 12 ప్రభుత్వ పాఠశాల నుంచి 60 మంది విద్యార్థులతో నగరంలోని కశ్మీర్ గద్ద రైతు బజార్ లో కూరగాయల సందడి ఏర్పాటు చేయించారు. ఈ మార్కెట్ ను జిల్లా విద్యాశాఖ సహకారంతో ఏర్పాటు చేశారు. జిల్లాలోని కరీంనగర్, ధన్గర్వాడి, ఆసిఫ్ నగర్, బోరుగుపల్లి, మానకొండూరు, నుస్తలాపూర్, కన్నాపూర్, నాగుల మల్యాల, నగనూర్, జంగంపల్లి, చెల్పూర్, కొత్తపల్లి, హుజరాబాద్, బాలుర బాలికల ప్రభుత్వ పాఠశాల నుంచి దాదాపు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు బిజినెస్ స్కిల్స్, మార్కెటింగ్ సరళి, కూరగాయల విక్రయం, కొనుగోలు, మెళుకువలు, మార్కెట్ అంచనా వేయడం, వినియోగదారులను ఆకట్టుకునేలా వ్యవహరించడం, రైతులు పడుతున్న కష్ట నష్టాలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని కశ్మీర్ గఢ్ లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ను జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి ప్రారంభించారు. ఇందులో కూరగాయలు విక్రయిస్తున్న విద్యార్థులు చాలాసేపు ముచ్చటించారు. కూరగాయల రేట్లు, డిస్కౌంట్ ఇస్తున్న వైరం, నగదుకు సంబంధించిన లెక్కలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల బిజినెస్ స్కిల్స్ పెంపొందించేలా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కూరగాయల విక్రయంపై వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో ఎలా వ్యవహరించాలో అవగాహన కల్పించారు కలెక్టర్. జిల్లా కలెక్టర్ తో పాటు డిఈఓ జనార్దన్ రావు, విద్యాశాఖ అధికారులు కూడా కూరగాయలను పరిశీలన చేశారు. సేంద్రియ పద్ధతులతో పాఠశాలలో పండించిన కూరగాయలపై ప్రజలందరికీ అవగాహన కల్పించారు. విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. ఒకవైపు విద్యార్థులకు బిజినెస్ స్కిల్స్, మార్కెటింగ్ సరళి, మరోవైపు ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయల విక్రయంపై విద్యార్థులతో మార్కెట్ ఏర్పాటు చేయించడం రాష్ట్రంలోనే ఇక్కడే ప్రథమం.